ట్రంప్ మామ మళ్ళీ బాంబ్ పేల్చేశాడు. దసరా రాకముందే దివాళీ చూపిస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే ఇండియా నుంచి యుఎస్ కి వెళ్లి జాబ్ చేయాలనుకుంటున్న ఎవరైతే యువతరం ఉన్నారో వాళ్ళ మీద $1,00,000 సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ వేయడం జరిగింది. ఎవరైతే H1B వీసా తీసుకుని అమెరికాకి వెళ్లి జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళ మీద ఈ $1,00,000 ఎంత అంటే ఇండియన్ రూపీస్ లో కౌంట్ చేస్తే దాదాపుగా ఒక 88 లక్షలు అవుతుంది. సో ఇది ఆన్ అన్ యావరేజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ లో జాబ్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చే శాలరీతో ఈక్వల్ అనమాట. సో ఇంతటి ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. అయితే ఇది ఎవరు పే చేయాలి? ఎవరైతే జాబ్ తీసుకున్న ఇండివిజువల్స్ అంటే కాదు, కంపెనీస్ వాళ్ళు బేర్ చేయాల్సింది ఉంటుంది. సో ఎవరైతే నాన్ అమెరికన్ కి ఎవరైతే తీసుకుంటారో జాబ్ లోకి ఆ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కి పే చేయాల్సింది వస్తుంది ఈ $1,00,000 అనేది. అయితే ఇది కేవలం ఇండియన్స్ మీద అంటే కాదు, ఏ కంట్రీ అయినా కానీ దీంట్లోకి అప్లికబుల్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే యుఎస్ లో జాబ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసడ్వాంటేజ్. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాయి యుఎస్ కంపెనీస్ అంటే సింపుల్. ఈ ఫారిన్ కంపెనీస్ అయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఇండియా వాళ్ళని ఇండియాలోనే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ $1,00,000 వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒక నినాదంతో వెళ్తున్నారు అనమాట, మాగా అని. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో దీనికి ముగింపు ఉండదంటే డొనాల్డ్ ట్రంప్ అంటే పేరు తెలుసని అందరూ జై ట్రంప్ అన్నారు ఎలక్షన్స్ అప్పుడు. ఏమో అంత మాత్రానికి ఇప్పుడు టారిఫ్స్లు, ట్యాక్స్లు ఏది పడితే నిద్ర లేకుండా చేస్తున్నాడు. సో మీకు దసరా రాకముందే దివాళీ చూపిస్తున్నాడు. ఇది ఎప్పుడు స్టాప్ అవుతుంది ఏంటంటే లెట్స్ వెయిట్ ఫర్ ద మ్యూజిక్ టిల్ 2028 బికాస్ 2028లోనే ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ యొక్క పదవీ కాలం ఆగబోతుంది. సో ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.